వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం ఎవరిని బట్టినామంటే చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారు స్పెట్స్ అండి. ఎందుకంటే ఇది స్టైల్ కోసం కాదు, యాక్చువల్లీ సైట్ ఉన్న ప్రాబ్లం వల్ల. సో సైట్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను. ఈ రెమెడీలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేటివే, ఎవ్రీథింగ్. మూడు ఇంగ్రీడియంట్స్ అవి కూడా మన ఇంట్లో దొరుకుతాయి. నేను చెప్పినట్టు పాలల్లో వీటిని కలుపుకొని రెగ్యులర్గా నేను చెప్పిన టైంలో తీసుకోండి. షూర్గా కంటి చూపు ప్రాబ్లం అంటే ఐ సైట్ ప్రాబ్లం మీకు తగ్గి ఐ విజన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సుధా చెల్ల గారు. సో మనం ఈ మేకింగ్లో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, అవి మన ఇంట్లో ఏవి, ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, స్పెట్స్ పెట్టుకోవడం స్టైల్ కోసం అని చాలామంది అనుకుంటుంటారు మేడం, కానీ వాళ్ళ సైట్ ఉందని చెప్పేసి. నేను చాలామంది ఒకటే మా ఇంటి పక్కనే ఉంటుంది ఒక చిన్న పాప, 3 years పాప మేడం. సో వాళ్ళ ఫాదర్ వాళ్ళని అడిగారు నేను, అంటే ఏంటి స్పెట్స్ స్టైల్ కోసం పెడుతున్నారా స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. కాదండి సైట్ ఉంది అని చెప్పేసి. సరే అంత చిన్న వయసులో సైట్ రావడం ఏంటి, సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది, సో చిన్నపిల్లలకు కూడా ఈరోజు మీరు చెప్పబోయేది అది కూడా మన ఇంట్లో ఉండేది. రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఇవ్వండి, ఇస్తే చాలు పిల్లలకి, ఇంత దూరం నా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పేసి అన్నారు. సో అవేంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి? నార్మల్గా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది చిన్నపిల్లల్లో, అంటే పెద్దవాళ్ళకి స్పెట్స్ రావడము అనేది ఒక ప్రాబ్లం అయితే, చిన్న పిల్లల్లో, అంత చిన్నగా ఉన్న పిల్లలు స్పెట్స్తో ఆడుకోలేకపోవడము అవన్నీ చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఎందుకు అంత చిన్న పిల్లల్లో స్పెట్స్ వస్తున్నాయి అనడానికి మెయిన్ రీజన్ చూస్తే బేసిక్గా స్క్రీన్ టైం పెరిగిపోవడం. అంటే చిన్న పిల్లలకి మనము ఫోన్స్ అండ్ ట్యాబ్స్ అట్లాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా ఫోన్స్ చూడడం వల్ల దగ్గరగా ఉండేవి చూసినప్పుడు కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతాయి. అదే మనం దూరంగా ఉన్న వస్తువులను ఎంతసేపు చూసినా కూడా కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు. సో మెయిన్ రీజన్ అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి పిల్లలకి అందాల్సినంత నరిష్మెంట్ కూడా అందకపోవడం వల్ల కూడా వాళ్ళకి స్పెట్స్ వస్తున్నాయి. సో ఈ నరిష్మెంట్ లోపం వల్ల వచ్చేటువంటి సైట్లో మనం ఇప్పుడు ఇలాంటి నరిష్మెంట్ని పెంచే అటువంటి సబ్స్టాన్సెస్ ఇచ్చినట్టయితే వాళ్ళకి డెఫినెట్గా చూపు అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మేడం, ఈ ఇంగ్రీడియంట్స్ గురించి కూడా మనం ప్రేక్షకుల కోసం ఎక్స్చేంజ్. నార్మల్గా ఇందులో వాడినవి మనకి రెగ్యులర్గా మనం వాడేవే. ఫస్ట్ ఒకటి సోంపు. ఓకే మ్యామ్. నార్మల్గా ఈ సోంపు అనేది రెగ్యులర్గా మనము అన్నం తిన్న తర్వాత సోంపు తినడం అనేది ఇంతకు ముందు కాలంలో చాలా కామన్ హ్యాబిట్గా ఉండేది. సోంపు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆహారం అనేది మంచిగా డైజెషన్ అవ్వడమే కాకుండా కంటి చూపును కూడా ఇది పెంచుతుంది. సోంపును రెగ్యులర్గా కషాయంలాగా తీసుకున్నా కూడా కన్ను చూపు అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని నేత్ర జ్యోతిని పెంచడంలో ది బెస్ట్ అని చెప్తామన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి బాదాం. సో బాదాం అనేది ఇది నార్మల్గా కన్ను షేప్లో ఉంటుంది. చూసినట్టయితే మన కన్ను కూడా ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటి షేప్లోనే ఉంటుంది, ఆల్మండ్. సో ఈ బాదాం అనేది దీంట్లో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది మనకి, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ మన కన్నుకి కావాల్సినటువంటి నరిష్మెంట్ అనేది ఈ బాదాం వల్ల బాగా ఉంటుంది. పెరిగే పిల్లలకి వాళ్ళ నరిష్మెంట్ కోసము, కంటి చూపు బాగా ఉండడం కోసము బాదాంని రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్టయితే అది కంటి జ్యోతిని కూడా చాలా వరకు పెంచుతుంది, వాళ్ళ తెలివిని కూడా బాగా పెంచుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి మిరియాలు. సో నార్మల్గా మిరియాలు అనేవి డైజెషన్ని మంచిగా చేయడంతో పాటు ఇవి కంటి చూపును పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. రేచీకటి ఉన్న వాళ్ళకి మనం ఈ మిరియాలని నార్మల్గా చాలా రకాలుగా ఇస్తూ ఉంటాం. అంటే మేక లివర్లో పెట్టి వీటిని ఉడికిచ్చేసి ఆ తర్వాత దాన్ని వాళ్ళకి రెగ్యులర్గా తేనెతో కలిపి ఇవ్వడం, అలా ఇది రేచీకటి ఉన్న వాళ్ళకి చాలా బాగా మళ్ళీ నార్మల్ చేయడానికి మిరియాలు ఉపయోగపడతాయి. యాక్చువల్లీ నేను ఐ సైట్ తగ్గించుకున్న ఐ విజన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అనుకున్నాను, అంటే రేచీకటిని కూడా తగ్గించుకోవచ్చు. రేచీకటి కూడా తగ్గుతుంది. ఇది ఫోర్త్ వచ్చేసి పటిక బెల్లం. నార్మల్గా కంటికి చలువ చేసేవి, బలాన్ని కలిగించేవి ఇవ్వడం వల్ల కంటి చూపు అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ పటిక బెల్లం అనేది బాడీకి చలవ చేసి కంటి చూపుని మంచిగా పెంచుతుంది. సో ఈ నాలుగింటిని కలిపి మనం పాలల్లో పిల్లలకి రెగ్యులర్గా నైట్ ఇస్తూ ఉంటే ఒక 2 to 3 months లో వాళ్ళ కంటి చూపు అనేది మంచిగా అవుతుంది అండ్ కంటి నరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. మేడం వీటన్నిటిని మనం పొడి చేసుకోవాలంటారా? ఫస్ట్ బాదాం అయితే నైట్ నానబెట్టేసి మార్నింగ్ దాన్ని పొట్టు తీసి పొడి చేసుకోవాలి. అండ్ సోంపు నార్మల్గా కొంచెం వేయించేసి పొడి చేసుకోవాలి. మిరియాలని కూడా పౌడర్ చేసుకోవాలి. సో వీటి నాలుగింటిని కూడా నార్మల్గా సోంపు 100 grams, బాదాం 100 grams, పటిక బెల్లం 200 grams, ఇది ఒక మిరియాల పొడి ఒక 10 grams కలుపుకోవాలి. నార్మల్గా మనం ఒక కప్పు ఆవు పాలను తీసుకొని, పాలు నార్మల్గా ఆవు పాలు అయితే ఇంకా చూపు పెంచడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఒక కప్పు ఆవు పాలని వేడి చేసుకొని ఒక 1 spoon, నార్మల్గా ఇది మనము ఈ పౌడర్స్ అని చెప్పాను కదా, బాదాం పౌడరు ఒకటేసారి మీరు కలిపి పెట్టుకోవచ్చు. నార్మల్గా బాదాం పౌడరు అండ్ ఇది సోంపు పౌడరు. సో బాదాము సోంపు ఈక్వల్గా తీసుకోవాలి. పటిక బెల్లము 2 spoons, అది 1 spoon కదా, ఇది 2 spoons.
అండ్ జస్ట్ కొంచెం మిరియాల పొడి. ఓకే మ్యామ్. సో ఇలా మనము కలిపేసుకొని ఓకే. ఇలా కలిపేసుకోవాలి. సో ఒకటేసారి మీరు కలిపి పెట్టుకోవచ్చు. ఇది బాదం పౌడర్ ఒక 100 గ్రామ్స్, ఓకే మ్యామ్. సోంపు ఒక 100 గ్రామ్స్, ఇది ఒక 10 గ్రామ్స్, ఇది 200 గ్రామ్స్. ఓకే ఆ మ్యామ్. క్వాంటిటీలో తీసుకొని ఒకటేసారి కలిపి సీసాలో భద్రపరచుకోవచ్చు. ఓకే మ్యామ్. రోజు నైట్ పిల్లలు ఒక 7 వరకు వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఓకే. 9:30 వరకు మళ్ళీ పడుకునే ముందు ఒక కప్పు పాలల్లో ఇది కలిపి ఇస్తూ ఉంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు. అండ్ చూపు కూడా చాలా బాగా ఓన్లీ నైట్ improve మేడం? అవుతుంది. నైటే ఇవ్వాలా? ఆ నైట్ టైం ఇవ్వడం వల్ల ఇది మంచిగా పనిచేస్తుంది. సో Okay. ఇంత పౌడర్లో కలపొచ్చు. ఓకే మ్యామ్. సో కలిపేసి కొంచెం వేడిగా అయిన తర్వాత మేడం యాక్చువల్లీ అంటే చిన్న వాళ్ళకైతే క్వాంటిటీ చెప్పారు, పెద్దవాళ్ళు అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? నార్మల్గా చిన్నపిల్లలు అయితే ఒక 3 to 4 గ్రామ్స్, పెద్దవాళ్ళు అయితే 6 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. సో దీన్ని రెగ్యులర్గా మనం నైట్ టైం తీసుకుంటే మనకి మంచిగా డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ నరిష్మెంట్ కూడా బాగా ఉంటుంది. సో మార్నింగ్ కన్నా దీన్ని నైటే ఎక్కువగా తీసుకుని చెప్తాం. ఓకే. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా కూడా నైట్ మంచిగా 6:30, 7 వరకు తినేసి 9:30కి ఇది తీసుకొని పడుకున్నారంటే కంటికి కావాల్సిన నరిష్మెంట్ అందుతుంది అండ్ కంటి చూపు బాగా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దేనికవే కంటి చూపు పెంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అంటే వీటిని సపరేట్గా సోంపు కషాయం లాగా, బాదాంని నార్మల్గా నానపెట్టుకొని తిన్నా, మిరియాల పొడిని నార్మల్గా మనము ఆవు నేతిలో మిరియాలను వేయించి తీసుకోమంటాం కంటి చూపు పెరగడానికి. ఓకే. సో వీటిని వేటికవే తీసుకున్నా లేదా ఇలా కాంబినేషన్లో తీసుకున్నా కూడా కంటి చూపుని పెంచడంలో చాలా వరకు హెల్ప్ అవుతాయి. మేడం ఆహార నియమాల వరకు వచ్చేటప్పటికి ఐసైట్ను పెంచేటివి కొన్ని తీసుకోవాలి అంటుంటారు. అంటే ఆహార నియమాల్లో కంపల్సరీ ఏమంటారు నిబద్ధతలో ఉండాలి కంపల్సరీ? కంపల్సరీ అండి. అంటే పెరిగే పిల్లలకి అసలు ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, ఐ సైట్ అస్సలు రాకుండా ఉండాలి, హెల్తీగా ఉండాలి ఐస్ అంటే వాళ్ళకి రెగ్యులర్గా తినే వాటిల్లో మునగాకు, కరివేపాకు, క్యారెట్ హల్వా లాగా అండ్ పొన్నగంటి కూర ఇలాంటివి ఎక్కువగా ఇవ్వాలి. అండ్ నార్మల్గా పిల్లలు ఏంటి అంటే ఇట్లా హెల్తీగా ఉన్నవి తినడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి చపాతీ లాగా చేసి అందులోనే ఆ పౌడర్ మిక్స్ చేసి, లేకపోతే నార్మల్గా ఫుడ్లోనే ఆ పౌడర్ని కర్రీస్లో మిక్స్ చేసి పౌడర్ని ఇంటర్నల్గా ఇవ్వడం చేస్తూ ఉంటే పిల్లలకి అందాల్సినంత నరిష్మెంట్ అందుతుంది, కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు సో అయింది కదా. ఇప్పుడు నార్మల్గా ఇట్లా జస్ట్ ఒక్కసారి పొంగొచ్చేటట్టుగా మనం వేడి చేసుకోవాలి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే మ్యామ్. లేదంటే వేడి పాలల్లో కలిపేసుకున్నా సరిపోతుంది. ఓకే మ్యామ్. సో దీన్ని మళ్ళీ వడపోయకూడదు, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలానే తాగాలి. ఓకే. సో మంచిగా స్వీట్గా ఘాటుగా బాగుంటుంది ఇది. ఓకే మ్యామ్. సో ఇది రెగ్యులర్గా ఇంత అవసరం లేదు, పిల్లలకైతే ఒక 1/2 కప్ సరిపోతుంది. ఓకే మ్యామ్. సో అది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కళ్ళు అనేవి హెల్తీగా ఉండడమే కాకుండా మంచిగా ఇమ్యూనిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది, పిల్లలకి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ అదంతా కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఆకలి బాగుంటుంది, శారీరకంగా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. నేను కూడా ట్రై చేస్తాను. నాకు కూడా ఐసైట్ ప్రాబ్లం ఉంటే, అంటే ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా? కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి నార్మల్గా చాలామందికి ఈ మధ్యకాలంలో అసలు ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే అందరము ఫోన్స్ వాడుతున్నాం. సో అందరికీ స్క్రీన్ టైం అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నాట్ ఓన్లీ ఐసైట్ ప్రాబ్లం, డ్రై ఐ రాకుండా ఉంటుంది, వాటరీ ఐస్, ఎలర్జిక్ ఐస్ అండ్ కంటికి సంబంధించిన నరాలు వీక్ అవ్వకుండా ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఓవరాల్ ఐ ప్రాబ్లమ్స్లో ఇది ప్రివెంటివ్గా, అంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తగ్గించడానికి కూడా. నిజంగా చాలా టేస్టీగా ఉంది. షూర్గా మీరు చెప్పినట్టు మా ప్రేక్షకులు కూడా కంపల్సరీ వాడి, అంటే వాళ్ళ పిల్లలకు సైట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని అండ్ ఐసైట్ ఇంక్రీజ్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఇంకా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కన్నా కింద మేడం నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీ ఐ సమస్యలు ఉంటే ఆయుర్వేదంలో మేడం ఫస్ట్ టైం అండి మన తెలంగాణలోనే ఆయుర్వేదం ఐ స్పెషలిస్ట్ అండి మేడము. మీకు ఏదైనా ఏ సమస్యలు ఉన్నా కూడా కంటి సమస్యలు మేడంకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. షూర్గా మీకు మేడం అయితే రెస్పాన్స్ అవుతారు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.